పూరి రత్న భాండార్ ఇప్పుడు ఎటు చూసినా మనకి వినిపిస్తున్న పేరు ఇది ఒక్కటే. సో అసలు దీని పూర్తి స్టోరీ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం రండి. మన ఇండియాలో ఎన్నో మిస్టీరియస్ టెంపుల్స్ అనేవి ఉన్నాయి. అందులో ప్రథమంగా మనకి గుర్తొచ్చేది ఈ పూరి జగన్నాథ్ ఆలయం. సో ఈ ఆలయంలో రాసిన కొన్ని శాసనాల ద్వారా అర్థమైంది ఏంటంటే ఈ గుడిలో మనకి ఎంతో నిధి దాగి ఉందని. అండ్ ఈ టెంపుల్లో మనకి మెయిన్గా 3 ఛాంబర్స్ ఉంటాయి. ఫస్ట్ ఛాంబర్, సెకండ్ ఛాంబర్, థర్డ్ ఛాంబర్. అండ్ ఈ ఫస్ట్ ఛాంబర్ని ఎప్పుడు ఓపెన్ చేస్తూనే ఉంటారు. దీన్ని బాహార్ భాండార్ అంటారు. ఏంటంటే జనరల్గా దేవుడికి అలంకరించే నగలు, ఆభరణాలు అన్నీ ఇందులో ఉంటాయన్నమాట. సో వీటన్నిటిని పూరి జగన్నాథుడికి ప్రతి సంవత్సరం అలంకరిస్తూ ఉంటారు. అండ్ ఈ ఛాంబర్ దాటిన తర్వాతే మనకి సెకండ్ ఛాంబర్ వస్తుంది. అండ్ అందరూ నమ్మేది ఏంటంటే ఇందులో ఎంతో బంగారం, ఎంతో నిధి ఉందని నమ్ముతారు. సో ఆ నమ్మకానికి అనుకూలంగానే 1978 మే 13న ఆ సెకండ్ ఛాంబర్ యొక్క తలుపులు ఓపెన్ చేశారు. అండ్ మీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ సెకండ్ ఛాంబర్ యొక్క తలుపులు ఓపెన్ చేయాలంటే 3 తాళాలు కావాలి. అండ్ ఆ 3 తాళాలని కూడా ఒకేసారి పెడితే ఓపెన్ చేస్తేనే సెకండ్ ఛాంబర్ యొక్క డోర్స్ అనేవి ఓపెన్ అవుతాయి. సో అలాగా ప్రభుత్వం ఈ డోర్స్ ఓపెన్ చేశాక అందులో ఉండే నిధిని చూసి షాక్ అయిపోయారు. ఎందుకంటే అందులో లెక్కించలేనంత నిధి అనేది దాగి ఉంది. అండ్ వాళ్ళు ఎంతో కష్టపడి 70 రోజులు లెక్కించగా ఆ నిధి మొత్తంలో కొంచెం మాత్రమే లెక్కించారు. అండ్ కొన్ని పొలిటికల్ ఇష్యూస్ అవ్వడం వల్ల ఈ డోర్స్ అనేవి క్లోజ్ చేసేసారు అప్పుడు. కాకపోతే వాళ్ళు లెక్కించిన లిస్ట్ మాత్రం ఒక దగ్గర రాసి పెట్టారు. అండ్ ఈ ఆలయంలో తెలియని ఇంకొక మిస్టరీ ఏంటంటే ఈ 2 ఛాంబర్సే కాకుండా థర్డ్ ఛాంబర్ కూడా ఉంది కదా. సో అందులో కూడా ఎంతో నిధి దాగి ఉంది. ఈ సెకండ్ ఛాంబర్ కంటే ఎన్నో రెట్టింపులు నిధి అనేది ఆ థర్డ్ ఛాంబర్లో ఉందని నమ్ముతారు. కాకపోతే వీళ్ళు 1978లో ఓపెన్ చేసేటప్పుడే థర్డ్ ఛాంబర్ని కూడా ఓపెన్ చేయడానికి ట్రై చేశారు. కానీ వాళ్ళంతా విఫలమయ్యారు. ఎందుకంటే ఆ థర్డ్ ఛాంబర్కి కాపలాగా లోకనాథుడు ఉన్నాడని నమ్ముతారు. ఇక్కడ లోకనాథుడు అంటే మహాదేవుడు. ఈయన టెంపుల్ కూడా మనకి పూరి జగన్నాథాలయంలో ఉంది. కానీ ఈయన యొక్క అంటే లోకనాథుడి యొక్క ఆలయాన్ని 365 డేస్ అంటే ఒక సంవత్సరంలో ఒకేసారి ఓపెన్ చేస్తారు. సో ఇప్పుడు మన ప్రభుత్వం ఆ థర్డ్ ఛాంబర్ గురించి కాదు, ఈ సెకండ్ ఛాంబర్ని ఓపెన్ చేయాలని డిసైడ్ అయింది. ఎందుకంటే 1978లో వాళ్ళు పూర్తిగా లెక్కించలేదు. అండ్ ఆ తర్వాత 2018లో మళ్ళీ ఓపెన్ చేద్దామని ట్రై చేస్తే అంటే అప్పుడు ఏం చెప్పారంటే ప్రతి 3 ఇయర్స్కి దీన్ని ఓపెన్ చేయాలని వాళ్ళు పెట్టుకున్నారనమాట. కానీ అప్పుడు కొన్ని పొలిటికల్ పార్టీస్ అండ్ ఈ టెంపుల్స్ వాళ్ళు వీళ్ళంతా కలిసి ఏం చెప్పారంటే ఆ 3 కీస్ ఉంటాయి కదా, ఒకేసారి ఓపెన్ చేయవలసిన కీస్, సో అందులో ఒక కీ మిస్ అయిందని చెప్పారు. అండ్ తరువాత మన బీజేపీ ప్రభుత్వం ఎప్పుడైతే వాళ్ళ హామీలు ప్రకటిస్తుందో సో అందులో ఒకటి ఈ పూరి జగన్నాథ్ ఆలయంలోని ఈ సెకండ్ ఛాంబర్ డోర్స్ ఓపెన్ చేసి ఆ నిధులు లెక్కిస్తాం అని చెప్పేసి వాళ్ళు ప్రతిజ్ఞ చేశారు. అండ్ ఆ విధంగానే ఇప్పుడు వాళ్ళు సెకండ్ ఛాంబర్ యొక్క డోర్స్ని ఓపెన్ చేస్తున్నారు. బీజేపీ ప్రభుత్వం హయాంలో 14th జూలై 2024 మధ్యాహ్నం 1:28 ఈ రత్న భాండారాన్ని ఓపెన్ చేశారు. వీళ్ళు మొత్తం ఒక మంచి ముహూర్తాన్ని చూసుకొని ఓపెన్ చేశారు. అండ్ ఈ నిధి ఓపెనింగ్కి ఎంతో మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ అండ్ అలాగే ఈ బంగారం యొక్క వాల్యూని కౌంట్ చేయడానికి అండ్ ఇది ఎప్పటిది, ఎన్ని సంవత్సరాల నాటిది అండ్ అలాగే దీని వాల్యూ ఎంత ఉండొచ్చు, సో దీని మొత్తానికి సంబంధించిన వాళ్ళందరూ వచ్చారు. అలాగే ఈ రత్న భాండారాన్ని ఎంతో ఫుల్ సెక్యూరిటీగా బాక్సెస్లో భద్రపరిచి దాన్ని లెక్కించడానికి తీసుకువెళ్తున్నారు. కానీ ఫ్రెండ్స్ మనకి 1978లో ఓపెన్ చేశాక మళ్ళీ అంటే 46 సంవత్సరాల తర్వాత 2024 మనకి ఈ రోజును ఓపెన్ చేశారు. అంటే ఈ 46 సంవత్సరాల వరకు ఆ నిధిని రత్న భాండారాన్ని అసలు టచ్ కూడా చేయలేదు. అండ్ అలాగే దీన్ని లెక్కించినది మొత్తాన్ని డిజిటల్ రూపంగా మనకి భద్రపరుస్తారు. ఎందుకంటే తర్వాత ఫ్యూచర్లో ఎటువంటి ఎలిగేషన్స్ వచ్చినా మనకి క్లియర్ నెంబర్ అనేది ఉంటుంది, క్లియర్ డీటెయిల్స్ అనేవి ఉంటాయి. సో ఈ రత్న భాండార్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఎటు పోదు అని చెప్పడానికి దీన్ని నార్మల్గానే కాకుండా డిజిటల్ ఫార్మాట్లో కూడా మనకి డాక్యుమెంటేషన్ చేసి స్టోర్ చేస్తారు. సో ఇదంతా తెలిసిందే. కాకపోతే ఇందులో ఇంకొక తెలియని ఒక మిస్టరీ ఏంటంటే ఆ ఛాంబర్స్ అంటే ఈ సెకండ్ ఛాంబర్ అవనివ్వండి, థర్డ్ ఛాంబర్ అవనివ్వండి, ఇందులోకి నిధులు ఎలా వచ్చాయనేది. సో ఫ్రెండ్స్ మనకి ఈ టెంపుల్ అనే కాదు అనంత పద్మనాభ స్వామి ఆలయంలో కూడా నిధులు ఎలా వచ్చాయంటే రాజుల ద్వారా అక్కడికి ఆ నిధులు వచ్చాయి. సో మనకి ఎంతో మంది రాజులు ఉన్నారు ఆ కాలంలో. వీళ్ళంతా ఎన్నో రాజ్యాలపైన ఆక్రమణ చేసి వాళ్ళ నిధులన్నీ వీళ్ళు కూడబెట్టుకుంటారు. సో ఆ నిధిలో కొంత భాగం మనకి టెంపుల్స్కి డొనేట్ చేస్తారు.
అండ్ మిగతా నిధిని మొత్తం వాళ్ళు ఎక్కడ దాయాలో తెలియక వేరే రాజులు వీళ్ళని ఆక్రమించినప్పుడు ఈ నిధి వాళ్ళకి దొరకకూడదు అని చెప్పి ప్లాన్ వేసి ఇలా టెంపుల్స్లో దాస్తారన్నమాట సీక్రెట్గా. అండ్ వీటి వెనకాల ఎంతో సిస్టమ్, ఎంతో టెక్నాలజీని యూస్ చేసి లైక్ ఈ నిధిని మొత్తాన్ని క్లోజ్ చేస్తారు. లైక్ మనకి ఎలాగైతే నాగబంధనం ద్వారా అనంత పద్మనాభ స్వామి ఆలయం డోర్స్ ఎలాగైతే ఓపెన్ చేయలేకపోయారో సేమ్ అలాగే కొన్ని టెక్నాలజీస్, టెక్నిక్స్, ఇంకా కొన్ని మంత్రాలు సో ఇవన్నీ ప్రయోగించి ఈ నిధికి లాక్ వేస్తారు. అండ్ పూరి జగన్నాథాలయం విషయానికి వస్తే మనకి అక్కడ ఉండే శాసనాలు ఏం చెప్తున్నాయంటే అప్పట్లో ఉండే గజపతి కపిలేంద్ర దేవుడు అనే ఒక రాజు ఎన్నో రాజ్యాలను ఆక్రమించి ఎంతో నిధిని కూడబెట్టాడు. సో ఆ నిధిని మొత్తాన్ని ఏనుగుల ద్వారా అంటే కొన్ని బాక్సెస్లో భద్రపరిచి ఏనుగుల ద్వారా ఆ గుడికి తెచ్చి అక్కడ కొన్ని ఛాంబర్స్ కింద క్రియేట్ చేసి అందులో దాచిపెట్టాడని. అండ్ అలాగే వాటిని ఓపెన్ చేయాలంటే ఎంతో టెక్నికల్గా వాటిని లాక్ చేశాడని కూడా చెప్తారు. సో గైస్, దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? మీరేమనుకుంటున్నారు? అంటే ఈ నిధి అంతా వచ్చిన తర్వాత అంటే గవర్నమెంట్ లెక్కించిన తర్వాత దాన్ని ఏ విధంగా యూజ్ చేస్తే బాగుంటుంది? దాన్ని మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ నా ఉద్దేశానికి వస్తే ఆ నిధిలో కొంచెం లైక్ మన ఆలయం యొక్క డెవలప్మెంట్కి అండ్ ఇంకొంచెం మన దేశాభివృద్ధికి యూజ్ చేస్తే చాలా బాగుంటుంది. అండ్ వాళ్ళు అలానే చేస్తారు కూడా. ఇంకా మనం ఈ పూరి జగన్నాథ్ ఆలయం యొక్క మిస్టరీస్ చూసుకుంటే మనం ఆల్రెడీ ఒక వీడియో చేసాం, ఒకటి కాదు 2 వీడియోస్ చేసాం. ఒకటి ఏంటంటే మిస్టరీస్ ఆఫ్ పూరి జగన్నాథ్ ఆలయం, అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పూరి జగన్నాథ్ ఆలయం అనేది ఎలా స్టార్ట్ అయింది, అంటే ఎవరు నిర్మించారు, ఎలా నిర్మించారు, దీని వెనకాల ఉండే రియల్ స్టోరీని మనం ఒక వీడియోలో చేసాం. సో దాన్ని చూడకుండా ఉంటే ఖచ్చితంగా చూడండి గైస్. అండ్ ఇక్కడ వరకు వచ్చారంటే వీడియో మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. సో అందుకని ఒక లైక్ అయితే వేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు మీరు ఎంతో సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. సో దట్స్ ఇట్ గైస్. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఐ విల్ క్యాచ్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.